హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక కోడింగ్ షీట్ అయితే అప్లోడ్ చేసిన. సో ఈ కోడింగ్ షీట్లో నేను అన్ని ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నా. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేస్తే మీరు ఎలాంటి ఇంటర్వ్యూలో అయినా సరే, ఏ కోడింగ్ క్వశ్చన్ అయినా అడిగినా సరే, మీరు వాటిని మోస్ట్‌లీ సాల్వ్ చేస్తారు. అంటే మీకు ఈ క్వెషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు లాజిక్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎలాంటి క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సో, మనం మన ఛానల్‌లో ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే మనం బేసిక్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేసుకుందాం వన్ బై వన్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నంబర్స్. సో, దీన్ని మనం పైథాన్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో, ఇది చాలా సింపుల్ క్వెషన్. సో, అయినా ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకొక టెస్ట్ కేస్ అయితే ఉంది. సో, ఏ వచ్చేసి 5 అండ్ బి వాల్యూ వచ్చేసి 3. సో, వాటిని మనం యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 8 వచ్చింది. సో, దీన్ని మనం సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. సో, మామూలుగా మనము అన్నీ గూడా అంటే ఏకి, బికి ఆ వేరియబుల్స్ అన్నిటికి కూడా వాల్యూస్ హార్డ్ కోడింగ్ చేద్దాం. సో, హార్డ్ కోడింగ్ అంటే ఏం లేదు, డైరెక్ట్‌గా అసైన్ చేసుకుంటాం అన్నట్టు వాల్యూ. ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నా, ఇంకా బి ఏమో 3 తీసుకున్నా. సో, వాటిని నేను డైరెక్ట్‌గా వాటి యొక్క సమ్ అయితే ప్రింట్ చేస్తున్నా. సో, ప్రింట్ ఏ ప్లస్ బి అని చెప్పేసి. సో, ఇలా చేస్తే మనకు ఆన్సర్ 8 వస్తది. కానీ ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం డైరెక్ట్‌గా వాల్యూస్ అనేవి అసైన్ చేయొద్దు. ఎందుకంటే ఈ టెస్ట్ కేస్‌కి అంటే ఈ ఎగ్జాంపుల్‌కి మనకు సమ్ 8 వచ్చింది గానీ, వేరే ఎగ్జాంపుల్‌లో మనకు అది ఏ వాల్యూ 5 ఉండకపోవచ్చు అండ్ బి వాల్యూ 3 ఉండకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఏం చేస్తాం? సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం యూజర్ ఇన్‌పుట్ లాగా తీసుకోవాలి. ఏకి ఇంకా బికి. సో, అది ఎలా అంటే ఆల్రెడీ మనం పైథాన్‌లో ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో, ఇది ఇన్‌పుట్ ఫంక్షన్. సో, బేసిక్‌గా ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే మనం ఏదన్నా ఒక వాల్యూ తీసుకోవచ్చు. సో, ఆ వాల్యూ మనకిక్కడ స్ట్రింగ్ టైప్‌లో వస్తది. యూజర్ ఇన్‌పుట్ లాగా తీసుకున్నప్పుడు. సో, నేను మీకది చూపిస్తా. సో, k ఈక్వల్ టు ఇన్‌పుట్ టైప్ ఆఫ్ k. నేను ఇన్‌పుట్ సంథింగ్ ఒక నంబర్ తీసుకున్నా. సో, నంబర్ తీసుకున్నా గూడా మనకది k వచ్చేసి స్ట్రింగ్ టైప్. సో, మనం ఇక్కడ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం. సో, 2 నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఆ స్ట్రింగ్‌ని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ జేసుకోవాలి. సో, అదెలా అంటే టైప్ కాస్టింగ్ జేసుకోవాలి. ఇంట్ టైప్ యూజ్ చేసుకొని. సో, అదెలాగో చూద్దాం. ఇంట్ ఆఫ్ k. సో, అలా చేసుకుంటే మనకు డైరెక్ట్‌గా ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోతది k. అండ్ ఇంతకుముందు స్ట్రింగ్ టైప్ ఉండే గదా! సో, అందుకని జెప్పేసి ఇలా ఇంట్ అని తీసుకుంటే అది ఇంటిజర్ కింద కన్వర్ట్ అయితది. సో, ఇప్పుడు మనం 2 నంబర్స్‌ని యాడ్ చేసుకుందాం. సో, a ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్. సో, నేను యూజర్ ఇన్‌పుట్ లాగా తీసుకుంటున్నా. లైక్ ఏకి ఏ వాల్యూ అయినా ఉండని అని జెప్పేసి. అండ్ బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్. సో, వాటిని నేను ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్. సో, ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ అనేది మనకు స్ట్రింగ్ ఫార్మాటింగ్ మెథడ్. సో, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేంటో మీకు తెలియకపోతే మన ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. లైక్ మనకు స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ అని, డాట్ ఫార్మాట్ అని, సో, అలా చాలా టైప్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా నేను మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. సో, ఒకసారి చెక్ చేయండి. సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్. సో, డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని తీసుకుంటా. ఒకవేళ అలా మీకు నచ్చకపోతే ఇంకో వేరియబుల్ తీసుకోండి. సంథింగ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏ ప్లస్ బి దగ్గర మీరు ఇక్కడ సి కూడా తీసుకోవచ్చు. సో, నేను దీన్ని రన్ చేసుకుంటా. ఏ వాల్యూ 5 తీసుకున్నా అండ్ బి వాల్యూ 3 తీసుకున్నా. సో, మనకు సమ్ 8. సో, ఇంకోసారి రన్ చేద్దాం. ఏ వాల్యూ -1 తీసుకుంటా అండ్ బి వాల్యూ 0 తీసుకుంటా. సో, మనకు సమ్ వచ్చేసి -1. సో, మనం 2 నంబర్స్‌ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. సో, మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్